ఇయర్స్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి ఇది. సో 2 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. క్రితం వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నానండి. అధ్యాయం 3 రేఖాగణితంలోకి వెళ్ళిపోదాం. దీని నుంచి 2 బ్లాంక్స్ కంపల్సరీగా వస్తాయండి, 2 or 3 వస్తాయి. జ్యామితి. సో ముందు కీలక భావనలు చూసుకుందాము, తర్వాత ప్రాక్టీస్ బిట్స్కి వెళ్దాము. రేఖాగణిత పితామహుడు యూక్లిడ్ ఈయన రచించిన గ్రంథాలు ది ఎలిమెంట్స్ 13 భాగాలుగా గ్రంథం అండి. డాటా ఇంపార్టెంట్ అండి, చాలా బ్లాంక్స్లో వస్తుంది ఇది. బౌద్ధాయనుడు, ఆపస్తంభుడు, కాత్యాయనుడు వీరిని ప్రాచీన భారత గణితవేత్తలుగా పరిగణిస్తాం. వీరు రచించినవే సులభ సూత్రాలు. ఎవరు రచించారు సులభ సూత్రాలు? బౌద్ధాయనుడు, ఆపస్తంభుడు, కాత్యాయనుడు అండి. రేఖాగణిత అభివృద్ధి క్రమం. అనిర్వచిత పదాలు ఏంటి, నిర్వచిత పదాలు, స్వీకృతాలు, సిద్ధాంతాలు ఇలా వస్తాయండి. ఫస్ట్ అనిర్వచిత పదాల నుంచి నిర్వచిత పదాలు, తర్వాత స్వీకృతాలు, తర్వాత సిద్ధాంతాలు. అనిర్వచిత పదాల సహాయంతో నిర్వచిత పదాలు తయారు చేయబడతాయి. ఉదాహరణకి రేఖాఖండము, కోణము, బహుభుజి మొదలైనవి. ఫస్ట్ రేఖాఖండం నుండి తర్వాత దాని నుంచి కోణం నిర్వచిస్తాం, కోణం నుంచి బహుభుజిని నిర్వచిస్తాం మనము. స్వీకృతాలు ఎటువంటి నిరూపణ అవసరం లేని స్వయంకృత సత్యాలు. రేఖాగణిత నిర్మాణానికి ఇవి మూల స్తంభాలు లాంటివి. అనిర్వచిత, నిర్వచిత పదాలు, స్వీకృతాల సహాయంతో ఏర్పడిన నిరూపిత గణిత ప్రవచనాలని సిద్ధాంతాలు అంటారు. ఇది ఒక బ్లాంక్ కింద రావచ్చు. రేఖాఖండానికి 2 కిరణానికి 1 సరళ రేఖకు 0 అంచె బిందువులు ఉంటాయి. ఒక బిందువు గుండా అనంతమైన రేఖలు గీయవచ్చు. 2 వేరువేరు బిందువులు గుండా ఒకే ఒక సరళ రేఖను గీయగలము. 2 వేరువేరు రేఖలకు 1 కంటే ఎక్కువ ఉమ్మడి బిందువులు ఉండవు. ఇవన్నీ మీకు తెలిసినవి. నెక్స్ట్, ఒకే ఒక ఉమ్మడి బిందువు గల 2 వేరువేరు రేఖల్ని ఖండన రేఖలు అంటారు. కనీసం ఒక ఉమ్మడి బిందువు కూడా లేని రేఖల్ని సమాంతర రేఖలు. ఎల్ఎంలు 2 సమాంతర రేఖలు అయితే ఎల్ ప్యారలల్ టు ఎం అని రాస్తాము. ఎల్ ఇంటర్సెక్షన్ ఎం ఈక్వల్ అప్పుడు ఏమవుతుందండి, ఎంటీ సెట్ అవుతుంది. 2 కంటే ఎక్కువ రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే వాటిని మిళిత లేదా అనిశక్త రేఖలు అంటారు. నెక్స్ట్, 2 కానీ అంతకన్నా ఎక్కువ రేఖల్ని వేరువేరు బిందువుల వద్ద ఖండించే రేఖల్ని తిర్యక్ రేఖ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఒకే తలంలో n బిందువులు గుండా గీయదగిన గరిష్ట రేఖాఖండాల సంఖ్య n(n-1/2 = nc2). 2 సమాంతర రేఖల మధ్య కోణం 0 డిగ్రీలు. ఒకే రేఖకు సమాంతరంగా ఉండే రేఖలు పరస్పరం సమాంతరం. ఒకే రేఖకు లంబంగా ఉన్న రేఖలు పరస్పరం సమాంతరం. ఒకే రేఖకు లంబంగా ఉన్న రేఖలు పరస్పరం సమాంతరంగా అవుతాయి. ఒకే ఉమ్మడి తొలి బిందువు గల 2 కిరణాల సమ్మేళనాన్ని కోణం అంటారు. 0 degrees అంటే శూన్య కోణం, 90 degrees అంటే లంబ కోణం, 180 degrees అంటే సరళ కోణం, 360 degrees అంటే సంపూర్ణ కోణం అవుతుంది. 0 degrees లెస్ దాన్ x డిగ్రీలు లెస్ దాన్ 90 degrees అయితే x అల్పకోణం అవుతుందండి. 90 కన్నా తక్కువ ఉంటే అల్పకోణం, 90 కన్నా ఎక్కువ ఉంటే 90కి 180కి మధ్యలో ఉంటే గురుకోణం లేదా అధిక కోణం, 180 కన్నా ఎక్కువ ఉంటే పరావర్తన కోణం, రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. ఇది ఎక్యూట్, అబ్ట్యూజ్, రిఫ్లెక్స్. 2 కోణాల కొలతల మొత్తం 90 degrees అయితే అవి పూరక కోణాలు. ఇవి 180 degrees అయితేనేమో సంపూరక కోణాలు, 360 degrees అయితే సంయుగ్మ కోణాలు అంటారండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి బాగా, పూరక, సంపూరక, సంయుగ్మ. ఒక ఉమ్మడి శీర్షం, ఉమ్మడి భుజం కలిగిన కోణాలను ఆసన్న కోణాలు అంటారు. ఈ విధంగా ఒకే ఉమ్మడి భుజము, ఒకే ఉమ్మడి శీర్షం ఉంటే పక్క కోణాలు ఇలా వేసున్నాయి కదా తీటాలు, యాంగిల్స్, వాటిని ఉమ్మడి ఆసన్న కోణాలు అంటారు. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్కి వెళ్దామండి కొన్ని. సో ఫస్ట్ వన్, ఒక కోణం యొక్క సంయుగ్మ కోణము దాని పూరక మరియు సంపూరక కోణాలు మొత్తానికి రెట్టింపు అయితే ఆ కోణం విలువ ఎంత అన్నారు. సో సంయుగ్మ కోణము అంటే చూసుకున్నాం కదా, 360 degrees అవుతుంది. ఒక కోణానికి అంటే ఒక కోణం x డిగ్రీలు అనుకోండి, దానికి సంయుగ్మ కోణం 360 - x అవుతుంది. పూరక కోణం అంటే 90 - x అవుతుంది. సంపూరక కోణం అంటే 180 - x అవుతుందండి. సో ఆ రెండింటిని యాడ్ చేసి దానికి రెట్టింపు అన్నారు, మొత్తానికి రెట్టింపు అన్నారు కాబట్టి 3x degrees. దీన్ని చేస్తే మనం సింప్లిఫికేషన్ 3x degrees = 180 degrees వస్తుంది. x degrees = 60 degrees వస్తుందండి. ఇది చేసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ వచ్చి, ఒక త్రిభుజంలో ఒక బాహ్య కోణం ఇచ్చారు 120 degrees. దాని అంతరాభిముఖ కోణాలు 1:5 నిష్పత్తిలో కలవు. మనకు ఒక సూత్రం తెలుసు, త్రిభుజంలోని ఒక బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. అది కాబట్టి ఇక్కడ x 5x అనుకుంటే 6xకి సమానం అవుతుంది 120 అనేది. అప్పుడు x = 20 అవుతుంది. ఇక ఆ కోణాలు ఏమవుతాయండి మనకు తెలుసు కదా, 20 ఒకటి, 5x కాబట్టి 5 × 20 100 ఒకటి,
100 + 20 120, 180 రావాలంటే 60 degrees రిమైనింగ్ యాంగిల్ అవుతుంది కాబట్టి ఇవి అవుతుంది అనమాట. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీలో బీసీసీఏ ఏబీ భుజాల పొడవులు ఇచ్చారు వరుసగా. ఆ త్రిభుజంలో గరిష్ట కోణం విలువ ఎంత అన్నారు. ఈ విధంగా ట్రయాంగిల్ ఏబీసీ తీసుకొని క్యాపిటల్ ఈకి ఎదురుగా స్మాల్ ఏ ఉంటుంది, క్యాపిటల్ బీకి ఎదురుగా స్మాల్ బీ ఉంటుంది, క్యాపిటల్ సీకి ఎదురుగా స్మాల్ సి ఉంటుందండి. మనకి ఇక్కడ పెద్ద భుజం కొలత 6, 6కి ఎదురుగా కాస్ ఏ అవుతుందండి, కాస్ సి. అప్పుడేమవుతుంది, పెద్ద భుజం కొలత కాస్ ఈక్వల్ టు a² + c² a² + c² - b². ఇక్కడ బీనే పెద్ద భుజం అంటే 7 కదా, 7కి ఎదురుగా ఉన్న కోణం కాస్ బి అవుతుందండి. అప్పుడు గరిష్ట కోణం విలువ కాస్ బి అవుతుంది. సో కాస్ బి ఈక్వల్ టు a² + c² - b² 2ac అండి. దాని ప్రకారం చేస్తే మనకి 3/48 వస్తుంది. అప్పుడు కాస్ థీటా ఈక్వల్ కాస్ బి ఈక్వల్ టు 3/48 అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/16 వస్తుందండి. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం యొక్క 2 భుజాల పొడవులు ఇచ్చారు. 3 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అయితే మూడో భుజం పొడవు ఎంత అన్నారు. దీనికి 6 సెంటీమీటర్సే అవుతుందండి. ఎందుకంటే 2 భుజాలు మొత్తము మూడో భుజం కన్నా తక్కువ ఉండాలి, మూడో భుజం కన్నా ఎక్కువ ఉండాలి. 2 భుజాల భేదం అనేది మూడో భుజం కన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు 6 అనేది మూడో భుజం అనుకోండి, వీటి భేదము 3 అవుతుంది. మూడో భుజం కన్నా తక్కువ ఉంది, సరిపోయింది. 3 6 కూడితే 9, 9 అనేది 6 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 6 తీసుకుంటేనే మనకి ఆ త్రిభుజ ధర్మాలు అనేవి సాటిస్ఫై చేస్తాయి కాబట్టి 6 తీసుకుంటాం. ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ ఈక్వల్ టు ఏసీ, ఏబీ డి వరకు ఏబీ ఈక్వల్ టు ఏడీ అడుగునట్లుగా పొడిగించండి. అయితే యాంగిల్ బీసీడీ ఎంత అన్నారు. ఈ విధంగా ట్రయాంగిల్ వేసుకుంటే ఇక్కడ బి దగ్గర తీటా, సి దగ్గర వచ్చి తీటా ఆల్ఫా అనుకుంటాం. ఇక్కడ డి దగ్గర వచ్చి తీటా అండి. త్రిభుజంలో కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి తీటా ప్లస్ ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ తీటా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 180 degrees. ఇవి 2 సార్లు వచ్చినాయి కాబట్టి తీటా ప్లస్ ఆల్ఫా అనేది 180 degrees అవుతుంది. మనల్ని అడిగింది ఏంటి అక్కడ, యాంగిల్ బీసీడీ. యాంగిల్ బీసీడీ అంటే తీటా ప్లస్ ఆల్ఫా కాబట్టి 90 degrees అవుతుందండి. నెక్స్ట్ పక్క పటం నుండి యాంగిల్ XMY ఈక్వల్ టు ఎంత ఇచ్చి L ప్యారలల్ టు M అన్నారు. సో ఈ విధంగా మనము డాటెడ్ లైన్ తీసుకుంటే ఇక కేఎక్స్ఎం అనేది ఒక యాంగిల్ అవుతుంది. XM LYM అనేది ఒక యాంగిల్ అవుతుంది. మధ్యలో ఇక ప్యారలల్ లైన్ తీసుకుంటే ఇక్కడ 65 degrees అవుతుంది. ఎందుకంటే ఏకాంతర కోణాలు సమానం. అట్లాగే 35 ఏకాంతర కోణాలు సమానం కాబట్టి వాళ్ళు అడుగుతుంది మనల్ని యాంగిల్ XMY అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 100 degrees వస్తుంది. నెక్స్ట్ ప్రక్క పటంలో ఏబీ ప్యారలల్ టు సిడి అయితే x degrees ఎంత అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనం మళ్ళీ ఇక్కడ డాటెడ్ లైన్తో ప్యారలల్ లైన్ తీసుకుంటే 73 degreesకి 73 ఇవి 2 ఏకాంతర కోణాలు అవుతాయి. తిరియగ్రేక్ అవుతుంది, ఇది ప్యారలల్ లైన్ కాబట్టి. అట్లాగే ఇటువైపు 40 ఉంటే ఇటు కూడా 40 అవుతుందండి. సో ఈ 2 యాడ్ చేస్తే 113, 180లోంచి 113 క్లోజ్ చేస్తే 67 వస్తుందండి. సో ఈ విధంగా మనము ఈ సమ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాము. దయచేసి అందరూ వ్యూయర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.